కొన్ని దుంపకూరలను చూసి మన వాళ్ళు విపరీతంగా భయపడతారు. వాతం చేస్తున్నానని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఏమిటంటే ముల్లంగి. ముల్లంగితోటి 1 కాదు 2 కాదు అనేక ఆరోగ్య లాభాలు. మామూలుగా ఇతర దుంపకూరలు ఫేమస్ అయినట్టుగా ముల్లంగి ఫేమస్ కాదు అంటే ఆహారపరంగా, కానీ ఔషధపరంగా దీనికి ఉన్న లాభాలు అన్నీ ఇన్ని కావు. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే, ముల్లంగితో అనేక ఆరోగ్య లాభాలు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఎందుకంటే దీన్ని ముల్లంగిని అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. ఆహారపరంగా ఎట్లాగో వాడుతూ ఉంటాం, కానీ ఎందుకనో ఈ ముల్లంగిని ఆహారపరంగా అంతగా చాలామంది ఇష్టపడరు. అంటే కొంచెం ఘాటు ఉంటుందని, ఇలాగ రకరకాల కారణాలు. కానీ దీనికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా ముల్లంగితోటి ఈ ఆరోగ్య లాభాలు వీటిని తెలుసుకుంటే మీరు ఇక దీన్ని వదలరు, రెగ్యులర్గా దీన్ని తీసుకుంటూ ఉంటారు. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా ఏ ఆహార ఔషధానికైనా అతి ముఖ్యమైనటువంటి అంశం ఒకటి ఉంటుంది. ఇదేంటంటే పోషకాలు. పోషకాలు అనేవి దీంట్లో చాలా సమృద్ధిగా ఉంటాయి. అంటే ఆరోగ్య అంశాలతో పాటుగా ఈ పోషకాలు ఉండటం వల్ల ఇది ఒక చక్కటి ఆహార ఔషధం కింద తయారైంది. ఈ ముల్లంగిలో ఈ న్యూట్రియంట్స్ అలాగే ఫైటోకెమికల్స్ ఇవన్నీ ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ప్రధానంగా పొటాషియం దీంట్లో ఉంటుంది. పొటాషియం ఉండటం వల్ల ఇది డైరెక్ట్గా పనిచేస్తుంది, అంటే రక్తపోటుని తగ్గిస్తుంది. అలాగే విటమిన్ B6 ఉంటుంది, ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఫైబర్ ఉంటుంది, అంటే మలబద్ధకం లాంటివి లేకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. అలాగే దీంట్లో అక్కడ పిండి పదార్థాలు ఉంటాయి, అంటే ఎనర్జీని కూడా ఇస్తుంది. ఇలాంటి 1 కాదు 2 కాదు అనేక ఉంటాయి. అంటే ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాగా ఈ ముల్లంగి మీకు సహాయపడుతుంది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అనేక సమస్యల్ని ఈ ముల్లంగి దూరం చేస్తుంది. ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది మలబద్ధకం గురించి. చాలామంది కాన్స్టిపేషన్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాన్స్టిపేషన్ వల్ల అనేక సమస్యల వల్ల కాన్స్టిపేషన్ వస్తూ ఉంటాయి. మరి ఈ కాన్స్టిపేషన్ని సురక్షితంగా తగ్గించుకునే మహత్తరమైనటువంటి ఆహార ఔషధం ముల్లంగి. ఎందుకంటే ముల్లంగిలో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇతరత్ర కాంప్లికేషన్స్ కలిగించకుండా మలబద్ధకాన్ని ఇది తగ్గిస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను తొలగించడంతో పాటుగా ఆ పేగులకి కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది. అంటే ఆ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఈ మలబద్ధకం సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేలాగా చేస్తుంది. కాబట్టి ముల్లంగిని మీరు మీ ఆహారంలో భాగం చేసుకోండి. అంటే ఉడకబెట్టిన ముల్లంగి తీసుకోవచ్చు సపరేట్గా, ఒక దీన్ని స్నాక్ ఐటమ్ లాగా. లేకపోతే భోజనం ముందు తీసుకోవచ్చు, భోజనం తర్వాత కూడా ఈ ముల్లంగి తీసుకోవచ్చు. చారు ఇలాంటి వాటిలో కూడా ఈ ముల్లంగి వీటిని ఈ ముక్కల్ని కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక సమస్య పైల్స్, అరిసెమ్మొలలు. ఈ అరిసెమ్మొలల్ని కూడా ఈ ముల్లంగి తగ్గిస్తుంది. పైల్స్ సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే ముల్లంగిని తీసుకోండి. జస్ట్ ఉడకబెట్టినటువంటి ముల్లంగిని, అంటే చారుతో పాటు కానీ లేకపోతే పులుసుతో పాటు కానీ ఇలా తీసుకోవచ్చు. లేదా నైట్ డైరెక్ట్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. దీంతో లేదా ముల్లంగి రసం దీన్ని తీసి తాగొచ్చు. ఒక 10 to 20 ml మోతాదుగా ఈ ముల్లంగి రసాన్ని తీసుకుంటూ ఉంటే పైల్స్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. దీనికి 2 ఉపయోగాలు. ఒకటి, డైరెక్ట్గా దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకం లేకుండా చూస్తుంది ఒకటి. అలాగే పేగుల్ని స్టిమ్యులేట్ చేసి మల నిర్వహణ సజావుగా జరిగేలా చేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా పైల్స్ సమస్యని ఇది తగ్గిస్తుంది. ఇక అతి ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఇది క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా సహాయపడుతుంది. ముల్లంగిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణితులు పెరగకుండా చూస్తుంది. ఇది అధ్యయనంలో తేలినటువంటి ఒక మంచి విషయం. క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడటానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే అతి ముఖ్యమైన ఉపయోగం మరొకటి ఉంది. ఇది అధిక రక్తపోటు, అంటే హై బీపీని కంట్రోల్కి కూడా సహాయపడుతుంది. రక్తపోటు కంట్రోల్ చేయడానికి ముల్లంగి బాగా ఎందుకు ఉపయోగపడుతుందంటే దీంట్లో విటమిన్ K ఉంటుంది. అది డయాబెటిక్ లాగా పనిచేస్తుంది. ముల్లంగిలో పొటాషియం ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. బీపీని తగ్గించడం ద్వారా, డయాలిసిస్ చేయడం ద్వారా ఇది మీకు ఈ రక్తపోటు కంట్రోల్కి సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైన ఉపయోగం ఇది షుగర్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే గడ్డకూరలు అంటంతోనే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కానీ దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా మాత్రమే దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి షుగర్ వాళ్ళకి ఇది చక్కటి ఆహార ఔషధం. ముల్లంగిని తీసుకుంటూ ఉంటే రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. చక్కెర స్థాయిని తగ్గించడానికి ముల్లంగి అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న ఫైబర్ వల్ల మీరు కొద్దిగా ఆహారం తిన్నా కానీ నీటిని పీల్చుకొని పొట్ట నిండిన ఫీలింగ్ ఉండి ఇక మిగతా ఆహారాల మీదకి మీ మనసు పోకుండా ఉంటుంది.
అతి ముఖ్యమైన ఉపయోగం ఇది ఈ అధిక బరువుని తగ్గించడానికి సహాయపడుతుంది. ముల్లంగిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఈ ఓవర్ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అంటే ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది, ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి, సాటిటీ ఉంటుంది. పైగా ముల్లంగిలో క్యాలరీలు కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఒబేసిటీ రిస్క్ మీకు ఉండదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది. కిడ్నీల ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. కిడ్నీలోని ఆరోగ్యం ఉంచడానికి ముల్లంగి మీకు సహాయపడుతుంది. అలాగే ఒంట్లో మలినాన్ని కూడా బయటకు పంపించేస్తుంది, ఎందుకంటే దీంట్లో ఉండే పొటాషియం డయూటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి. అయితే ఏదైనా కిడ్నీ డిసీజ్ ఉంటే మాత్రం దీంట్లో ఉండే పొటాషియం కంటెంట్ మళ్ళీ రివర్స్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కిడ్నీ డిసీజ్ ఉంటే మాత్రం దీన్ని మళ్ళీ చూసుకొని వాడుకోవాలి, వైద్య సలహాతో వాడుకోవటం అవసరం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జీర్ణ సమస్యలు తగ్గించుకోవడానికి ముల్లంగి ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలు ఏవైనా కావచ్చు, గ్యాస్ దగ్గర నుంచి మొదలుపెట్టి బ్లోటింగ్ వరకు, అలాగే ఇతరత్ర ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటివి అనేకం. ఇలాంటి సందర్భాలలో ఈ ముల్లంగిని తీసుకుంటూ ఉంటే దీంట్లో ఉండే ఫైబరు జీర్ణ సమస్యలు రాకుండా మీకు కాపాడుతుంది, సహాయపడుతుంది. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, ముల్లంగితో అనేక ఉపయోగాలు. కాబట్టి ముల్లంగిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఈ బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియోని మీకు నచ్చితే, లేదా ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని మీకు అనిపిస్తే, లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.